కాదు ఇక్కడ. కర్మణ్యకర్మయ పశ్చేత్ అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృష్ణకర్మకృత్. ఎవడైతే, ముందు స్థూలార్థం చేద్దాం, ఎవడైతే కర్మయందు అకర్మను చూస్తాడో, అకర్మయందు కర్మను చూస్తాడు అంటే ఒకడికే ఆ లక్షణాలు. అంటే కర్మయందు అకర్మ చూసేవాడు ఒకడు, అకర్మయందు కర్మ చూసేవాడు ఒకడు కాదు. వాడొక్కడే కర్మయందు అకర్మను చూసేవాడు. అకర్మయందు కర్మను చూసేవాడు ఎవడో వాడు మాత్రమే బుద్ధిమంతుడు, వాడు మాత్రమే యోగి, వాడు మాత్రమే కృతకృత్యుడు. భగవంతుడు 3 టైటిల్స్ ఇచ్చాడు వాడికి. ఒక్కడికి 3 టైటిల్స్ ఉంది. 3 టైటిల్స్ ఇచ్చాడు. ఇందులో ఒక్క టైటిల్ అయినా మనం పొందాలనుకోవద్దు. కృష్ణుడు చేసి శభాష్ బుద్ధిమంతుడు అనుకోవాలి కదండి. ఇక్కడ ఆయన అనాలి. అందుకే అర్జునుడు ఆయన భక్తోసి అన్నాడు, సఖాసి, నువ్వు భక్తుడివి, నువ్వు సఖుడు అన్నాడు. ఆయన అన్నాడు అది. అంతేగాని నేను భక్తుని కదా అనలేదు. అది తెలుసుకోవాల్సింది. మనం భక్తులు అనకూడదు, ఆయన అనాలి. ఒక ఆయన ఖాళీగా ఉన్నాడు